హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న పాలస్ గ్రామంలో కర్ర వినాయకుడి గురించి తెలుసుకుందాం. ఈ వినాయకుడిని 75 ఏళ్లుగా నిమగ్నం చేయకుండా విగ్రహాన్ని భద్రపరుస్తున్నారనే విషయం మీకు తెలుసా? ప్రతి ఏటా చవితికి బీరువాలోని భద్రపరుస్తారు. 11 రోజుల తర్వాత బయటికి తీసి ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రులు చివరి రోజున వాగుకు తీసుకువెళ్లి నీళ్లు చల్లి మళ్ళీ భద్రపరుస్తారు. ఈ వినాయకుడిని అడవుల్లో అరుదుగా దొరికే సీసం కర్రతో నిర్మల్ హస్తకళ నిపుణుడైన గుండేష్ ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే 1948 ముందు ఈ పాలస్ గ్రామంలో ప్లేగు, కలరా వ్యాధి సోకి చాలా మంది చనిపోయారు. గ్రామం కరువుతో సతమతమవుతుంటే ఒక సాధువు సూచనలతో కర్ర గణపతిని ప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠించిన లంబోదరుడికి పూజలు చేసిన తర్వాత ప్లేగు, కలరా వ్యాధి నుంచి జనాలు కోలుకున్నారు. కాబట్టి ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు అదే ఆచారాన్ని పాటిస్తున్నారు. కర్ర గణపతిని నిమగ్నం చేస్తే మళ్లీ కష్టాలు వస్తాయన్న భయంతో సంప్రోక్షణ చేసి విగ్రహంపై వస్త్రం కప్పి ఉంచుతారు. గణేష్ నవరాత్రుల తర్వాత నిమగ్నం చేయడానికి ఇక్కడ ఒక మట్టి వినాయకుడిని ప్రత్యేకంగా ఉంచుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.